కాకినాడ రామారావుపేటలో వేంచేస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలా తోరణం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలోంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద ప్రారంభమైన గ్రామోత్సవం రామారావుపేట పలువీధుల్లో భారీ ఎత్తున బాణసంచ కాలుస్తూ కేరళ చండాయి మేళం, డోలు సన్నాయి వంటి వాయిద్యాలతో సాగిన స్వామివారు గ్రామోత్సవం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత వెంకటరమణ దంపతులు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధరణి కన్స్ట్రక్షన్స్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున బాణసంచ కాల్చారు. అక్కడ నుండి స్వామివారి ఊరేగింపు పశువుల హాస్పిటల్ రోడ్డు మీదుగా ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణరావు ఏర్పాటు చేసిన బాణసంచ కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. తొలుత స్వస్తిక్ చక్రాన్ని మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక, ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య, సభ్యురాలు దేవి శైలజలు వెలిగించారు. అదేవిధంగా ఈత చెట్టును కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణరావు వెలిగించారు. నాగసర్పాన్ని క్రీడా ప్రెసిడెంట్ విజయకృష్ణ, సెక్రటరీ గుమ్మడి సత్యనారాయణ వెలిగించారు. బాంబులు దండను ఆలయ కమిటీ సభ్యులు భాస్కరరావు, ఉమాశంకర్, నాగమల్లేశ్వరరావు, నాగేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ వెలిగించారు. భారీ ఎత్తున జరిగిన బాణసంచ కార్యక్రమం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామివారి జ్వాలా తోరణాన్ని ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర్ శర్మ, రాంబాబు శర్మలు వెలిగించారు. జ్వాలాతోరణం వెలుగుతుండగా స్వామివారి పల్లకిని జ్వాలాతోరణం కింద నుంచి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, దీపిక దంపతులు, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణరావు దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, సభ్యులు కొండపల్లి దేవి, గునుపూడి శైలజ, చెప్పాడి సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలేపు నాగేశ్వరరావు, అరిపాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామంతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.